మరోసారి ఎన్నికల సంగ్రామానికి సమయం ఆసన్నమవుతోంది. త్వరలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఇప్పటికే రాజకీయ పార్టీలు సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఇప్పటికే హీటెక్కాయి. దేశంలోని 5 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఏప్రిల్లో వివిధ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 2 లేదా 3 వారంలో నోటిఫికేషన్ ఇవ్వనుందని అధికారిక వర్గాల సమాచారం. తమిళనాడు, అస్సాం, కేరళ, బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీల గడువు మే నెలలో ముగియనుంది. అదేవిధంగా పుదుచ్చేరి అసెంబ్లీ గడువు కూడా జూన్ 15 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈసీ అధికారులు ఇప్పటికే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు, గట్టి నిఘాను ఏర్పాటు చేసేందుకు ఈసీ అధికారులు సిద్ధమవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 8 దశల్లో పోలింగ్ నిర్వహించారు. అదేవిధంగా అస్సాంలో 2 దశల్లో ఎన్నికలు జరిగాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఓటర్ జాబితాకు సంబంధించి తుది ప్రకటన ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. పుదుచ్చేరికి సంబంధించి ఇప్పటికీ ఈసీ తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. మరోవైపు తమిళనాడులో కూడా త్వరలో తుది జాబితాను ప్రకటించనుంది. అదేవిధంగా కేరళలో ఫిబ్రవరి 21న తుది జాబితా విడుదల కానుంది. బెంగాల్లో ఫిబ్రవరి 28న ఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఇక అస్సాంలో ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ఫిబ్రవరి 10న తుది జాబితా విడుదలైంది. అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలను ఒకే దశలో లేదా గరిష్టంగా 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని స్థానిక రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి. ఏప్రిల్ 14న బిహు పండుగ రావడంతో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించాలని కూడా విజ్ఞప్తి చేశాయి. ఇదిలా ఉండగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని పూర్తిస్థాయి కమిషన్ బృందం అస్సాంలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్పై తమిళనాడు, బెంగాల్లో రగడ కొనసాగుతోంది. తమిళనాడులో డిసెంబర్ 19న విడుదల చేసిన ముసాయిదాలో 97 లక్షల మంది పేర్లను తొలగించారు. బెంగాల్లోనూ 58 లక్షల మంది పేర్లు డిలీట్ చేశారు. ఇప్పటికే ఎస్ఐఆర్ అంశంపై తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దీది యుద్ధం ప్రకటించారు. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసి స్వయంగా మమతా బెనర్జీ వాదనలు వినిపించారు. బెంగాల్లో వరుసగా 3 సార్లు అధికారం చేపట్టిన మమతా బెనర్జీ 4వసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. అటు బీజేపీ సైతం అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని భారీ అంచనాలు పెట్టుకుంది. బీజేపీ ఎగ్జిట్ పోల్స్లో ఆ పార్టీకి అనుకూలమని వచ్చిన ఫలితాలు మాత్రం కమలానికి షాక్ ఇచ్చాయి. 2011, 2016కు మించి భారీ మెజారిటీతో గత ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిచారు. దీంతో ఈసారి ఏ అవకాశం వదులుకోరాదని బీజేపీ నేతలు గట్టిగానే కృషి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ తుగ్లకి కమిషన్ లాగా ప్రవర్తిస్తోందని మమతా బెనర్జీ విమర్శించారు. బీజేపీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలను తారుమారు చేసేలా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈసీ నిబంధనలను ఉల్లంఘిస్తోందని, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తోందని, గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తోందని మమతా ఆరోపించారు. ఈసీ బెంగాల్లో ఓటర్లను టార్చర్ చేస్తోందని, వారు ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ లాగా ప్రవర్తిస్తున్నారని మమతా ఆరోపించారు. అలాగే జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ లాగా ఈసీ అధికారులు దారుణాలకు పాల్పడుతున్నారని మమతా ధ్వజమెత్తారు. అంతేకాదు, తన ప్రశ్న ఏమిటంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా లేదా రాజకీయ పార్టీ తరపున పనిచేసే తుగ్లక్ కమిషనా అంటూ మమత ప్రశ్నించారు. ఇప్పటికే హర్యానా, బీహార్, మహారాష్ట్రలో ఫిర్యాదులు వచ్చాయని తెలిపిన మమత అప్పుడు బెంగాల్ను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు, బీజేపీని సంతోషపెట్టడానికే ఈసీ ఇదంతా చేస్తోంది అని ఆరోపించారు. మరోవైపు తమిళనాడులోనూ ఎస్ఐఆర్ ప్రక్రియను స్టాలిన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎస్ఐఆర్ పేరుతో ఈసీ అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తోందని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు, బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతోందని స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈసీ కేంద్రంపై స్టాలిన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
తమిళనాడు ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. ఇక తమిళనాడుతో పాటు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు తమదైన వ్యూహాలతో ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల కోలాహలం మొదలైంది. ఓవైపు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం, మరొక వైపు ఎస్ఐఆర్ అంశంపై ఈసీ, పలు రాజకీయ పార్టీల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. రానున్న ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలు తమదైన ప్రణాళికలతో సన్నద్ధమవుతూ ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.